హలో గాయ్స్, మేమైతే కడప వచ్చాము. అక్కడ నుంచి గండికోట నియర్ 90 కిలోమీటర్స్. అంటే సరే ఇక్కడ దాకా వచ్చాము కదా, గండికోట చూసుకొని వెళ్దామని మా హస్బెండ్ని విసిగిచ్చి గండికోట అయితే స్టార్ట్ అయిపోయాము. సో నాకు నచ్చిన కొన్ని మెమరీస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలంటే నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు గండికోట చూద్దామా. ఫైనల్లీ గండికోట అయితే రీచ్ అయ్యాము. మేమైతే సగం కార్లోనే తిరిగామండి, ఎందుకంటే బయట ఫుల్ ఎండ. ఇదైతే ఎంట్రన్స్ గేట్ అంట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత పెద్దగా ఉంటుందని. లోపలికి వెళ్తుంటే అప్పటి రోజుల్లోకి వెళ్ళిపోయినట్లు ఫీల్ వస్తుంది నాకైతే. లోపలైతే ఒక చిన్న విలేజే ఉందండి. అక్కడ చాలా మంది స్టే చేస్తున్నారు అండ్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఎదురుగా మీకు కనిపించేది జుమ్మా మసీద్. చెప్పాను కదండి, మేము సగం కార్లోనే తిరిగాం. ఇటు సైడ్ అయితే కత్తుల కోనేరు ఉంది. యుద్ధం జరిగాక కత్తులన్నీ అక్కడ కడుగుతారంట, సో అందుకే దానికి ఆ పేరు వచ్చింది. జుమ్మా మసీద్ పక్కనే ధాన్యాగారం ఉంది. మేము అప్పుడు వెళ్ళినప్పుడు క్లోజ్ చేశారు అది. ఇదైతే జుమ్మా మసీద్ లో తీసుకున్న పిక్. తెలుసు కదండి, మన అమ్మాయిలకు ఫొటోసే ముఖ్యం. ఇక్కడైతే ఏదో వ్యూ బాగుంటుందంట, అందుకే చూడడానికి వచ్చాం. మా హస్బెండ్ అయితే ఇంకా రా, ఎంతసేపు తీస్తావమ్మా వీడియోస్ అన్నట్లు చూస్తున్నారు. పాపం ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది, సో అందుకే నేను కూడా ఇబ్బంది పెట్టలేదు. వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను. మీరైతే ఇలా ఎండ ఉన్నప్పుడు అసలు రాకండి, క్లైమేట్ చూసుకొని రండి, ఎందుకంటే ఎంజాయ్ చేయలేము ఇలా ఎండ ఉంటే. ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి గాయస్. మా హస్బెండ్ ఏంటో స్టన్స్ వేస్తున్నాడు, కొంచెం భయంగానే ఉంది. బట్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకొని వెంటనే వచ్చేసాము. బట్ వ్యూ అయితే చాలా బాగుందండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫైనల్లీ మీకు ఒక టెంపుల్ అయితే చూపిస్తాను. ఇదైతే నాకు ఫేవరెట్ టెంపుల్ అండి, ఎందుకంటే గండికోట రాకముందే నేను ఈ టెంపుల్ గురించి విన్నాను. సాహసం మూవీ అయితే ఇక్కడ షూట్ చేశారంట. అప్పట్లో నా ఫేవరెట్ మూవీ, అందుకే నాకు ఈ టెంపుల్ అంటే అంత ఇష్టం. అండ్ రీసెంట్గా పొలిమేర 2 అండ్ తమిళ్ మూవీస్ కూడా షూట్ చేశారంట. సో ఎప్పుడెప్పుడు వద్దామా అని చెప్పేసి ఈ టెంపుల్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్లీ లోపలికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందండి. దాని మీద ఉన్న శిల్పాలు అయితే ఇప్పటికీ అలానే ఉన్నాయి, చాలా బాగుంది. లోపలైతే హంపీని చూసినట్లుగా ఉంది. నేనైతే హంపీ చూడలేదు, బట్ గూగుల్లో అలా ఇలా చూస్తూ ఉంటాం కదా, సో నాకైతే అలా అనిపించింది. చాలా పెద్దగా ఉంది. ఈ టెంపుల్ చూసి ఇంటికి వెళ్ళాక సాహసం మూవీ అయితే తప్పకుండా చూడండి. నేనైతే అలానే చూశాను, నాకైతే చాలా బాగా అనిపించింది. టెంపుల్ లోపలైతే చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడ పూజలు అలాంటివి ఏం జరగవు. విగ్రహాన్ని కూడా దొంగతనం చేశారంట. పురాతన కాలంలో కట్టిన కోట ఇప్పటికీ అలానే ఉందంటే అస్సలు నమ్మలేకపోతున్నామండి. వెళ్ళినప్పటి నుంచి అవే చూస్తూ ఉన్నాము. ఇలా ఈ గోడ ఏంటిది, ఇట్లా ఎలా కట్టారు అని చెప్పేసి. మా హస్బెండ్ అయితే లైట్స్ వేసి మరీ చూస్తున్నారు లోపల ఏముందని, బట్ లోపల ఏమీ లేదు. అండి మా ప్రయాణం, మా చిన్ని మెమరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.